పశ్చిమ గోదావరి జిల్లా కృష్ణయ్యపాలెంలో గ్రామ సభ నిర్వహించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు సభ నిర్వహిస్తున్నట్లుగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తెలిపారు. గ్రామ పంచాయతీల బలోపేతానికి పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే కొనియాడారు. నిన్నటిదాకా దోషించాలు ఈ రాష్ట్రంలో ఇంకేం మిగలలేదు. ఈ కూడా దోపిడీకి గురైతే మనకు కట్టుకుండా బట్టల బనీలతో తిరగవలసిన పరిస్థితి డబ్బున్న వాళ్ళందరూ కూడా ఆ పరిస్థితి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఆ జగన్మోహన్ రెడ్డిగా దక్కుద్ది. మరి ఇప్పుడు ప్రజారాజ్యం ప్రజలు ఏదైతే అనుకున్నారో అలాంటి రాజ్యం కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారో మీకోసం పనిచేసే నాయకులు ఉన్నారో నిరంతరం పవన్ కళ్యాణ్ గారు పల్లెటూర్లు ఎలా బాగుపడతాయనే దాని గురించి ఆలోచన చేస్తూ ఉన్నారు. అందుకే ఆయన ఆ శాఖను తీసుకున్నారు. ఖచ్చితంగా ఎన్ఆర్జీఎస్ నిధులు ఎక్కువ తెస్తాం, నరేగా నిధులు ఎక్కువ తెస్తాం, ప్రతి పల్లెటూరుని ఆదుకుంటాం. ఇదివరకు ఏ కరప్షన్ జరిగిందో అవన్నీ అడ్డుకట్టేసి కూటమి నాయకుల్ని చెక్ పాయింట్లుగా పెడతామని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే ఈ సభలో తెలియజేయండి. దానికి పరిహారం కూడా ఇక్కడ ఏదైతే జరిగిందో దాని నష్టం జరిగితే దాని పరిహారం కూడా ఇక్కడ వాళ్ళు ఏ రకంగా చేయాలని ఆలోచన చేస్తారు. కాబట్టి ఇలాంటి గ్రామ సభలనే మరి రియల్గా ఉండాలని పవన్ కళ్యాణ్ గారి ఆలోచన. ఎందుకంటే ఏదో తూతూ మంతనం కింద అధికారులు వచ్చి ఒక టెంట్ వేసి 4 సంతకాలు పెట్టేసి ఆ గ్రామంలో అయిపోయింది, సమస్యలు లేవు, లేదా సమస్యలు ఉన్నాయి డబ్బులు లేవు, లేదా డబ్బులు ఉన్నా చేసేవాళ్ళు లేడు. ఇలాగే